చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చూస్తున్నాం కొన్ని దశాబ్దాలుగా భారత్ పాకిస్తాన్ల మధ్యలో యుద్ధాలు జరిగే సందర్భం కానివ్వండి ఇలాంటి ఒక అంటే కొద్దిగా సిచ్యువేషన్స్ అని ఇలాంటివి ఉంటున్న సందర్భంలో మనం ఎప్పుడైనా సరే మీరు సైలెంట్గా ఉండండి ఇప్పుడేం మాట్లాడొద్దండి మనము పాకిస్తాన్కి ఆధారాలు ఇస్తున్నాము కసబ్ లాంటి వాడు పట్టుబడితే అతను ఉరిశిక్ష వేయడానికి మనము దశాబ్ద కాలం తీసుకున్న పరిస్థితి అది అలాంటి పరిస్థితుల్లో నిజంగానే ఇవాళ ఎవరు ఏం మాట్లాడుకున్నా ఒక మన భారతదేశం నుంచి పాక్ భూభాగంలోకి వెళ్ళి బాంబులు వేసి రిటర్న్ వచ్చాయంటే కేవలం ఆర్మీ తీసుకున్న డెసిషన్ అయితే డెఫినెట్గా అయి ఉండదు దానికి ప్రభుత్వంలో కూడా సాంకేతిక సలహాదారులు ఉంటారండి ఈ మూడు త్రివిధ దళాలకు సంబంధించిన సాంకేతిక సలహాదారులు ఆ ఇన్ఫర్మేషన్ పిఎంఓకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు దాన్ని బట్టి చేయటం జరుగుతుందండి కానీ ఇక్కడ మనం ఏది కూడా రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుకోవడం జరగాలండి రాజకీయాల్లో ఎవరు ఉన్నా ఏది లేకపోయినా పాకిస్తాన్ అంటే మిలిటరీ పెత్తనం ఉంటుంది నిన్న విశాఖ ఇప్పుడు శివశంకర్ గారు చెప్పినట్టుగా విశాఖలో బాబు గారు చేసిన విమర్శను చూస్తే అదే సందర్భంలో అదే ఇతను కూడా ఇంప్లై అవుతుంది ఎందుకంటే దేశం మొత్తం అక్కడ చెప్తున్నప్పుడు నల్ల బ్యాడ్జీలు ధరించో లేకపోతే నల్ల మేము కూడా అడుగుతున్నామండి అదే సమయంలో ప్రధానమంత్రి గారు అక్కడ ఉండి స్వాగతం పలికితే ఢిల్లీలో ఉండి ఇక్కడికి వచ్చి రాజకీయ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ రాజకీయం చేస్తున్నప్పుడు ప్రత్యర్థులుగా రాజకీయం మేము చేయాల్సిన పరిస్థితి మేము రాజకీయ మీటింగ్ పెట్టాలా మేము రాజకీయ మీటింగ్ పెట్టలేదు రాజకీయంగా వాళ్ళు వచ్చారన్నది వచ్చిన తర్వాత ప్రతిస్పందన మాది లేదనుకోండి ఇది మా విజయం మేము వస్తే ఎవరు కూడా పోస్ట్ చేయలేదంటారు ఒకవైపు మేము దీని గురించి మాట్లాడుతూనే అసలు మీరు రాజకీయ మీటింగ్ నేను పెట్టాల్సిన అవసరం లేదు దేశం అంతా ఉద్రిక్త క్షణాల్లో ఉంది దేశం అంతా అప్రమత్తం ఒక్క నిమిషం శివశంకర్ గారు మీరు మమ్మల్ని విమర్శించడానికి దీనికి ఆయుధంగా తీసుకున్నారు నేను ఒకటి కోరుకుంటున్నా నేను కానీ మీరు కానీ ప్రకాష్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు విమర్శించుకునే సమయాలు కాదండి అది వాళ్ళ విజ్ఞతలకు వదిలేద్దాం యడ్యూరప్ప గారు ఒక మాట అంటారు మా చంద్రబాబు గారు ఒక మాట అంటారు ఇంకొకరు ఒక మాట అంటారు దట్స్ నాట్ ద ఫైన్ థింగ్ టు దిస్ అట్మాస్ఫియర్ నువ్వంటే నేను అనకపోతే నా మీద చెడ్డవాళ్ళే నేను దేశద్రోహిని అవుతానా అన్న భయంతో కూడా మాట్లాడటం జరుగుతూ ఉందండి కానీ ఇక్కడ మాత్రం ఆలోచించుకోవాల్సింది నిన్న ప్రధానమంత్రి గారు రావటం తప్పే దానికి మేము చేయటం తప్పే అన్ని తప్పులేనండి తప్పు మీద తప్పు ఈ ప్రజాస్వామ్యంలో వెళ్ళిపోతూ ఉంది అసలు మనం ఇది మాట్లాడకుండా ఈరోజు దేశం గతి ఎటు ఉంది ఎన్నికలకు షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు షెడ్యూల్ వచ్చినాక మాట్లాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఈ సమయంలో మన భారతదేశం అంతా కూడా ఒక్క తాటి మీద ఒక్క క్షణంగా ఆలోచించాల్సింది మన సార్వభౌమత్వాన్ని మన సాధికారతని మనకున్నటువంటి ఈ త్రివిధ దళాల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఎలా నింపుదాం ఈ ఆత్మస్థైర్యాన్ని నింపడం ద్వారా దేశభక్తిని ప్రజల్లో రగిలించడం ఎలాగో వాళ్ళు చేస్తున్న చర్యల్ని ఖండించడానికి ఇంతవరకు కూడా పాకిస్తాన్లో ప్రతి చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళకు ఒకటే ఎంతసేపున భారతీయత మీద భారతదేశం మీద హిందూ దేశం మీద ఒక రకమైనటువంటి జుగుప్సని ఒక రకమైనటువంటి తెగింపుని ఏదైనా సరే మేము ప్రాణాలు అర్పించైనా మనం బాగుపడాలంటే భారతదేశాన్ని దెబ్బతీయాలన్న దాన్ని నూరిపోస్తున్నారు పాఠ్యాంశాలుగా చేరుస్తున్నారు దాన్ని ఎదుర్కొనే శక్తిని సత్తాన్ని తెచ్చుకునేట్టుగా మన త్రివిధ దళాలు కాకుండా ప్రజలంతా కూడా సన్నద్ధమై పౌరులంతా కూడా అవసరమైతే దేశం కోసం ప్రాణాన్ని అర్పిస్తామన్న దాన్ని ఈ రోజు ఇంకొక మాట కూడా నేను చూశానండి ఇప్పటి వరకు అన్నిటిని అన్నారు అసలు ఇక్కడ ముస్లింల ఓట్లు లేకపోయినా మాకు పర్వాలేదు ఇక్కడున్న ముస్లింని మనవాళ్ళు మనం అసద్ గారి వ్యాఖ్యలను కూడా స్వాగతించాలి నేను భారతీయుడిని నేను పాకిస్తాన్ కాదు నా మతం ఏదైనా నా ధర్మం ఏదైనా కూడా నేను ఈరోజు భారతదేశాన్ని ప్రేమిస్తాను భారతదేశ సైనికాధికారుల యొక్క శౌర్యాన్ని మెచ్చుకుంటాను భారతదేశం కోసం అవసరమైతే నేనైనా పోరాడతానన్న మాటని స్వాగతిస్తూ గడ్కరీ గారి మాటల్ని మాకు ముస్లింల ఓట్లు వద్దన్న దాన్ని వెంటనే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం